పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీటీఓ వెంకటరమణారావు అదృశ్యంపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల 15న రాత్రి 10 గంటలకు అదృశ్యమైన ఆయన వివరాలు నేటి వరకు తెలియకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటరమణారావు అదృశ్యంపై ఇప్పటికే పెనమలూరు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సుమారు ఇంటర్వ్యూనింగ్ 15 and 16 మండవ వెంకటరమణ ఎంపీడీఓ నరసాపురం అనే ఆయన విజయవాడ మధురానగర్ ఏరియాలో ఆఖరిసారిగా తన కాల్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు. ఇది కాకుండా చుట్టుపక్కల ఎక్కడైతే మీరు అతను మిస్ అయ్యాడని మనం భావిస్తున్నామో సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్లన్నీ కూడా మనం ఒక 10 బృందాలు చెక్ చేస్తున్నాయి. ఆ సాయంత్రం 15వ తారీఖు సాయంత్రం నుండి రాత్రి 1:30 వరకు ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అని కూడా మనం ఆ ఏరియా కూడా ఫుటేజ్ ద్వారా కూడా క్లియర్గా చూస్తున్నాము. ఈ దర్యాప్తుని అన్ని కోణాల నుంచి కూడా మనము చూస్తున్నాం. అలాగే వాళ్ళు ఎవరైతే వాళ్ళు అనుమానిస్తున్నారో అతను ఒక లెటర్ వాళ్ళ అబ్బాయికి వాట్సాప్లో పంపించాడు. ఆ వాట్సాప్లో పంపించిన వివరాల బట్టి కూడా ఆయన వర్క్ చేసే ప్రదేశంలో ఉన్న పంటకు సంబంధించిన వివరాలు, అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్ దగ్గర కూడా సమాచారం అంతా సేకరిస్తున్నాం. సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. అక్కడ లోకల్ పోలీస్ కూడా, అంటే నరసాపురం లోకల్ పోలీసు డిఎస్పీ గారు, అక్కడ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఒక సిఏ గారు కూడా ఆ పంటకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. సుమారు